అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈవినింగ్ అయితే మా పాప ఆడుకుంటుంది. కింద మొత్తం బొమ్మలు వేసేసింది. ఇప్పుడు వరకు అన్నీ సదిరేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ తీసి పెడుతుంది కానీ ఏమీ ఆడుకోదు అన్నమాట. కానీ అన్నీ కావాలి, అన్నీ ముందర ఉండాలి కదా. రీతు హాయ్ చెప్పు. రీతు హాయ్. రీతమ్మా హాయ్. అలా చేయకూడదు, తప్పమ్మా. నేనేం తిట్టలేదు కదా నేను. సారీ రీతు. బెదిరిస్తుంది. బెదిరింపులు ఎక్కువైపోయినాయి మాకు. బెదిరింపులు ఎక్కువైపోయినాయి పొట్టు పిల్లకి. సరే బాయ్ చెప్పు. బాయ్ 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 మాత్రం చెప్తావమ్మా నువ్వు. ముద్దు పెట్టు. రీతు వేణి ఏది? వేణి నన్ను పేరు పెట్టి పిలుస్తుందండి కొత్తగా. వాళ్ళ డాడీని కూడా పేరు పెట్టి పిలుస్తుంది. మనీ మనీ వేణి అనుకుంటూ. రీతు వేణి అనమ్మా. వేణి వేణి ఇంకా కాదు, వేణి అంటావు కదా. ఇంకా కాదమ్మా, వేణి పొట్టి పిల్ల. ఇంక ఇక్కడైతే డిన్నర్ చేయాలండి. ఇప్పుడు పాపకు కూడా ఫుడ్ ఉంది. మార్నింగ్ది చామదుంపులు పులుసు పెట్టాను పొద్దున్న, అది ఉంది. రైస్ కూడా ఎలాగ ఉంది. మాకేంటనేది చూడాలి ఇప్పుడు. అబ్బా కరిచేస్తుంది కింద నుంచి. ఎందుకు కరుస్తున్నా? ఎలా కరుస్తుంది చూడండి. దుబ్బులు పడితే నీకు కరిచావంటే. అలా కరవకూడదు కదా. ఎక్కడ నేర్చుకున్నావు కరవడం? సరే బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అమ్మాల కరిచే. ఇక్కడ పాలు తోడపెట్టడానికి కాకేసి పెట్టానండి. ఎదుగుని చల్లగా అవుతే పాలు తోడపెట్టేస్తాను. ఇక్కడైతే మార్నింగ్ది కర్రీ ఉంది, చామదుంపుల పులుసు. ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి. ఈ గిన్నెలు కడిగేసి దాని తర్వాత డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తాను. పాపకి అన్నం వేడి చేస్తున్నాను మార్నింగ్ది. అయితే ఏం తింటున్నావు తల్లి? రీతు ఏ పొట్టి. ఇక్కడ జంతికలు ఇచ్చానండి, జంతికలు తింటుంది. కిచెన్లోకి వచ్చి జంతికల బాక్స్ చూపించి మరీ అడుగుతుంది ఇమ్మని. ఇంక టైంపాస్కి నవ్వులుతుంది కదా అనేసి ఇంకా బాక్స్లో అయితే వేసి ఇచ్చాను. నైట్ డిన్నర్కి వచ్చేసి బంగాళదుంప కూర చేసి చపాతీ చేద్దాం అనుకున్నానండి. ఈలోగా మా హస్బెండ్ బయటకు వెళ్ళి లివర్లు తీసుకొచ్చారు, చికెన్ లివర్లు. ఇది చికెను, ఇది లివర్లు అన్నమాట. ఇది ఇప్పుడు ఫ్రై చేయాలంట. ఇదేమో రేపు కర్రీ కానీ తీసుకొచ్చారు. ఈరోజు తింటున్నాము, చాలా రోజుల తర్వాత చికెను. ఇందుకు మీరు తింటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను కూర వండేసిన తర్వాత తీసుకురాలేదు, బంగాళదుంప కూర చేద్దాం కదా అనేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఈలోగా తీసుకొచ్చారన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి మాకు కూడా రైస్ పెట్టేస్తాను. ఎలాగో మార్నింగ్ది చామదుంపల పులుసు ఉంది కదా, అది ఈ లివర్ ఫ్రై చేసుకుని తినేస్తాం. నైట్ డిన్నర్ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడైతే లివర్ ఫ్రై చేస్తున్నానండి. జస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అంతే సార్. ఆనియన్స్ అవన్నీ వేయలేదు. ఎలాగో కర్రీ ఉంది కదా, చామదుంపల పులుసు ఇది నంచుకోవడానికే కదా అని కొంచెం రోస్ట్గా వేగితే సరిపోద్ది. ఇక్కడైతే పాపకు పాలు పెట్టాను, గేదె పాలు. ఇక్కడేమో మార్నింగ్కి చికెన్ కడిగేసి పెట్టానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, రేపు మార్నింగ్ వండుతాను అనమాట. రైస్ పెట్టాను మాకు. చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మా హస్బెండ్కి ఇస్తున్నాను. ఇది నిమ్మకాయ పెట్టుకుంటావా? రీతమ్మ గొట్టాలు తింటుంది. ఇప్పుడే షాప్కి వెళ్ళి వచ్చారు వీళ్ళు, గొట్టాలు తీసుకొచ్చారన్నమాట. బాగుందామని? చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. వినిపిస్తున్నారండి మా ఆయన. బాగుంది.
మీరు కూడా తింటారా? హస్బెండ్ గొట్టలు తీసుకొచ్చారండి. ఇక్కడైతే వేలికి పెట్టుకుని తింటున్నాను. చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం కదా, మీరు కూడా ఇలాగే తిన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం తిన్నావు ఇలా వేలికి పెట్టుకుని? ఇప్పుడైతే తినలేదా? ఎప్పుడు కాదు, చిన్నప్పుడు తిన్నావా? తిన్నాను. ఇక్కడైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. పాపకు కూడా ఫుడ్ పెట్టేశాను. ఇంక పని మొత్తం కూడా అయిపోయింది. గిన్నెలు అవన్నీ ఉంటే కూడా కడిగేసుకుని పెట్టేసుకున్నాను మార్నింగ్కి. ఇంకా 9 పని అయిపోయింది. మా టీవీలో సీరియల్ వస్తుంది కదా, గుండె నిండా గుడిగంటలు. ఇంకా అదైతే చూస్తున్నాం అన్నమాట. నేను, మా హస్బెండ్, మా పాప కూడా చూస్తుంది. మేము చూస్తూ ఉంటే ఇంక తనకు కూడా ఏదో టైం పాస్ అవుతుంది కదా. ఇంక దాని తర్వాత అయితే ఇంక పడుకుని పడమేనండి. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. బాయ్ బాయ్.